రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగకు అన్ని ఫెసిలిటీస్ ని సిద్ధం చేశారన్నమాట గవర్నమెంట్. ఇక హైదరాబాద్ లో బోనాల పండగ అంటేనే గుర్తుకొచ్చేది మనకు ముందుగా గోల్కొండ. ఫస్ట్ అయితే గోల్కొండ నుంచి బోనాల పండగ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లో. ఇప్పటికే జగదాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు తరలి వచ్చారనమాట. గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బోనాలు సమర్పిస్తారనమాట. సో అంత విశిష్టత ఉంది ఇక్కడ గోల్కొండ అమ్మవారికి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఒకసారి మనం చూద్దాం. హలో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తాపూర్ నుండి వచ్చామండి. మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఇట్లా? అవును, వస్తామండి. మా ఫ్రెండ్స్ అందరం వస్తాం. మేము యోగా ఫ్రెండ్స్ మేము అందరం వస్తూ ఉంటాం. మేము అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. బోనాల పండుగ ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది కదా ఇక్కడ, ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగ. అవును, తెలంగాణ పండుగ అండి ఇది. తెలంగాణలో విశిష్టత మెయిన్ గా ఎక్కడ? అత్తాపూర్లోనే ఉంటుంది తను కూడా. మెయిన్ అక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చారు కదా బోనాల పండగకి, మీకు ఎలా అనిపించింది అసలు ఈ కార్యక్రమం? మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మాకు ఈ పండగకి మాకైతే ఈ రాష్ట్రంలో మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి మేము బోనాల పండుగ చేస్తామండి. ఈ బోనాల పండుగ చేసుకోవడం వల్ల మనకు లాభాలు ఏమొస్తాయండి? అంటే అమ్మవారు అన్ని మనం మొక్కుతూ ఉంటాం కదా, అమ్మవారు అన్ని ఇవ్వడము అట్లాంటివన్నీ మనకు మంచిగా అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందమ్మా ఇది? ఇప్పుడు జరిగింది కాదండి, ఇప్పటి నుంచో ఉంది ఇది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? 10 years బ్యాక్ నుంచి ఈ బోనాలు అనేది స్టార్ట్ అయినాయి అనమాట. మహంకాళ 800 ఇయర్స్ 800 ఇయర్స్ ముందు. అయితే మహంకాళి టెంపుల్ లో ఫస్ట్ టైం బోనాలు తీసిన తర్వాత ప్లేగ్ తగ్గింది అనమాట. అప్పటి నుంచి బోనాలు నడుస్తున్నాయి. మీరు కోరుకున్న కోరికలని ఇది వరకు ఎప్పుడైనా నెరవేరాయా? నెరవేరుతాయి కదా. నెరవేరుతాయి కాబట్టి మీరు ఇంత నిష్టగా అదే బోనం సమర్పిస్తున్నారు. అవును. మొదటి బోనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా గోల్కొండ. గోల్కొండ నుంచే మొదటి బోనం స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సమర్పిస్తారు అమ్మవారికి. సమర్పిస్తారు. కుమ్మర సంఘానికి సంబంధించిన తొలి బోనం కుమ్మరోళ్ళే చేస్తారు ఫస్ట్. మహిళలందరూ బోనాలు తీసుకుని వెళ్తున్నారు కదా, బోనాలు అందరూ ఎత్తుకోవచ్చు. కానీ మా తొలి బోనం కుమ్మరి కుండలో తెస్తాం. అమ్మవారికి ఎక్కేది కుమ్మరి కుండలో. ఆ కుమ్మరి కుండ అయితే ఆమె నైవేద్యం ఇస్తే ఆమె శాంతింపజేస్తాము. అందులో ఆమె వర్షాకాలంలో వచ్చే అంటు రోగాలు కానీ, ఏదైనా కోరికలు కానీ, ఒడిబియాలు కానీ, కుటుంబ సంబంధించిన కానీ, పెళ్లి కావాలి కానీ వాళ్ళకి అన్ని కోరికలు తెరవడతాయి. ఈ సంవత్సరం కోరుకుంటే వచ్చే సంవత్సరం వరకు అయింది అనుకోండి, మళ్ళీ తెలుగు బియ్యం పోయడము, తొలి బోనం ఎక్కేయడం. కానీ ఈ వారం తొలి వారం ఓన్లీ కుమ్మరోళ్ళ బోనాలు ఇది. అందుకే అందరు కారు. నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ గురువారం ఆదివారం ఓన్లీ కుమ్మరి వాళ్ళకి మాత్రమే అవకాశం. మిగతా వాళ్ళకి ఎక్కించుకోవచ్చు. కానీ ఫస్ట్ తొలి బోనం మాది ఎక్కిస్తాం. అది అమ్మవారికి ఏ గుడి స్థలంలో అంటే ఊరు గ్రామ దేవతలలో ఎవరికైనా పోచమ్మ కానీ, ఇల్లమ్మ కానీ, ఏ దేవతలు ఉన్నా సరే ఊరి తొలి బోనం ఎక్కిస్తాం. ఇక్కడ బోనంలో ప్రసాదంగా ఏం సమర్పిస్తారు? బెల్లం అన్నము, మన స్వీట్ అన్నం ఉంటుంటుంది. ఇక మన ఇంకోటి ఏంటంటే బెల్లము, సాకవూసము, ఉల్లిగడ్డ, చింతపండు. తనకి ఇష్టమైన ఆహారం అయితే కుండలో చేసిన బోనంని సమర్పిస్తాం. అందులో ఉన్న బెల్లం వేసి, అన్నం వేసి, తర్వాత ఉడకబెట్టి అంత బోనం సమర్పిస్తాం. అవసరం ఉంటే బొడి బియ్యం పోస్తాం. కొంతమంది మంచిగా అయితే వాళ్ళకి ఇష్ట కానుకలు కూడా సమర్పించుకుంటారు. బోనాలు ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది? 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం నిన్న నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాం. నిన్న నుంచి అందరికి చెప్తున్నాం, అందరికి పెడుతున్నాం. పొద్దున 6 గంటల నుంచి అందరు స్టేట్ వైజ్ కుమ్మరోల సంఘం ఉంటుంది మాది. ఆ యూనియన్ ఉంటుంది ఇక్కడ, ఒక ఏర్పడతాం. ఆ అందరికి ఒక గెట్ టుగెదర్ నుంచి అందరికి గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి దగ్గర 1000 బోనాల దాకా వెళ్తాయి. 1000 బోనాలు అమ్మవారికి సమర్పిస్తాం మా సభ నుంచి. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకెక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇటు అంత ముందుకు చేస్తుండే, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సపోర్ట్ సార్తోని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మా తొలి బోనం చేస్తున్నాం. చూసారు కదా, గోల్కొండలో అయితే పెద్ద ఎత్తున బోనాల పండుగ అయితే స్టార్ట్ అయింది. అందరూ దేవతకి బోనం సమర్పించడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న మహిళలను అడిగి తెలుసుకున్నా చాలా సంతోషంగా ఉన్నారనమాట. సంవత్సరానికి ఒక 4 వారాలు మాత్రమే బోనాల పండుగ వస్తుంది. సో దీన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వీక్ కావడం వలన చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడ. ఎంత రద్దీగా ఉందో ఒకసారి మీరు ఒక లుక్ వేయండి. హాయ్ సార్, బోనం అయితే ఫస్ట్ మహిళలు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు కదా, సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం ఎవరిగా ఇట్లనే ప్రతిసారిగా వస్తాము. ఫస్ట్ కుమ్మరులు అనేది తొలి బోనం అని చెప్పి అమ్మవారికి మేము ఫస్ట్ బోనం సమర్పించుకుంటాము. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా కానీ చేసుకుంటారు. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది సార్ ఇక్కడ బోనాలు? ఇప్పుడు బోనాలు ఇక్కడ 8 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1-2 వరకు అయిపోతుంది. ఈ వారం మాత్రం బోనాలు సమర్పించేది ఓన్లీ కుమ్మరి వాళ్ళకని మాత్రమే చెప్తున్నారు. మటుకు నిజం? అవును మేడం, అదే ఎక్కడైనా కానీ కుమ్మరులు మాత్రం
మాత్రమే ఫస్ట్ చేస్తారు. కుమ్మరోళ్ళు చేసినాక మిగతా వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. ఇంత నిష్టగా అన్ని పూజలు చేసి బోనాలు సమర్పిస్తున్నారు కదా మహిళలంతా, పెద్ద ఎత్తున కోరికలన్నీ కోరుకొని ఉంటారు. అవి ఎంత మాత్రం నెరవేరుతున్నాయంటారు? ఖచ్చితంగా అది మాకు అమ్మవారు అనేది కుమ్మరోళ్ళకి అనేది మాకు చాలా ఇంటి దేవతలాగా అనమాట. ప్రతిసారి ఏంటంటే మేము అదేంటి కుమ్మరోళ్ళు అనేది కుండలు చేస్తారనమాట. ఇక్కడ కాదు, ఎక్కడ ఏ టెంపుల్ అయినా కానీ కూడా అమ్మవారికి ప్రసారంగా అని చెప్పి కుమ్మరోళ్ళు మాత్రం చేస్తారు. చేసినాక మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తారు. తొలి బోనం అనేది అమ్మవారికి ఇక్కడ నుంచి ఉంటుంది. స్టార్ట్ చేయాలని ఒక మట్టి కుండల అమ్మవారికి ఇష్టం. బంగారు బోనం కూడా అవసరం లేదు. మట్టి కుండలో ఆమెకు మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఆమె మట్టి కుండలనే చేయాలని కుమ్మరోళ్ళతో మట్టి కుండ తెచ్చి కుమ్మరు వాళ్ళు ఫస్ట్ కుమ్మరోళ్ళ బోనం ఎక్కాలని చెప్పేసి అది ఒక వానవాయితీ. అది ఇవాళ నువ్వు నేను అనుకున్నది కాదు, తరతరాల నుంచి నడుస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు కూడా మేము ఏంటంటే అమ్మవారికి తొలి బోనం మట్టి కుండలు చేయాలనే ఉద్దేశంతో అందరం కుమ్మరి వాళ్ళం అంటే అందరు చేయొచ్చు. ఫస్ట్ మట్టి బోనం అంటే కుమ్మరోళ్ళనే వస్తారు, అందరు చేయాలి. అందరు అమ్మవారు దేవునికి అందరు సమానమే, కాకపోతే మట్టి కుండలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ మట్టి కుండ తెచ్చి అమ్మవారికి నైవేద్యం ఎక్కించి అమ్మవారిని కోరుకుంటాం. మేము అంతా సుఖశాంతులతో ఉండాలి ఉన్న జనాలంతా అని చెప్పేసి అదొకటి మా అభిప్రాయం కుమ్మరోళ్ళదే అని. ఈరోజు తొలి బోనం కదా, సో ఈరోజు మీరు చీఫ్ గెస్ట్లను ఎవరిని పిలిచారు? చీఫ్ గెస్ట్ అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు, మళ్ళా కిషన్ రెడ్డి, సబితా ఐపీఎస్, వీళ్ళని ప్రకాష్ గౌడ్ వచ్చిపోయాడు, మళ్ళీ రాకేష్ రెడ్డి, వీళ్ళందరూ తల్వా శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తుండు. వీళ్ళందరికీ అవమానం. పెద్ద ఎత్తున అయితే మహిళలు అందరూ వచ్చారనమాట, జనాలు వచ్చారు. వీళ్ళ కోసం ఫెసిలిటీస్ మీరు ఏమి అరేంజ్ చేశారండి? మేము ఏం అరేంజ్ చేసినామంటే అమ్మవారికి మట్టి కుండల బోనం అంటే వాటర్ కావచ్చు, ఇట్లా వాటర్ అన్ని సౌకర్యాలు, అన్ని టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్. ఆ లంచ్ వరకు బోనాలు సమర్పించడం సమాప్తం అవుతుంది. అప్పటికి మధ్యాహ్నం 1 గంట వరకు బోనాలు అర్పించేసి ఎవరి అంతలాలే వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్ అమ్మవారి గురించి ఏం చెప్తారు సార్? అమ్మవారి గురించి ఏం చెప్తామంటే అమ్మవారి గురించి చెప్పేటంత గొప్పలం కాము మనం. అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొందనీకి వచ్చినాం, కానీ అమ్మవారిది చరిత్ర చెప్పేటంత గొప్పలం కాము మేడం మేము. అమ్మవారికి ఏదో మా ఇష్టపూర్వకంగా ఏదో నైవేద్యం పెట్టి అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడానికి వచ్చినాం, కానీ అమ్మవారి గురించి చెప్పేటంత గొప్పలం అయితే కాము. అమ్మవారిది చరిత్ర చెప్పేటోళ్ళు వాళ్ళని ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి మరి. అట్లా అంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అమ్మవారికి మనకు కొంచెం విశిష్టత ఉంటది అనమాట, స్పెషల్ అని చెప్తారు. ఫస్ట్ అంటే ఇప్పుడు గోల్కొండ ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ బోనం ఎక్కిస్తారు, ఎందుకంటే మట్టి కుండలు ఎక్కిస్తారు ఫస్ట్. ఇక్కడ అయిన తర్వాతనే విలేజ్ పరంగా కానీ తర్వాత లష్కర్లో సికింద్రాబాద్ మాంకాళి దేవి అవుతుంది. ఇక్కడ అయిన 5 వారాలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత విలేజ్లలో ఎవరికి అనుకూలంగా బట్టి వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. ఇక మన తెలంగాణలో అయితే ఫస్ట్ ఇక్కడే ఫస్ట్ తెలంగాణలో అయితే ఫస్ట్ బోనం గోల్కొండ అమ్మవారికి ఎండు కూడా ఇక్కడే అవుతుంది. ఇక మామూలుగా వారం వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది సాధారణంగా అది దానికి మనం చెప్పలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. మిగతా రోజులు ఏమైనా కార్యక్రమం ఉంటుందా? అంటే సండే మాత్రమే కదా? మేమే ప్రత్యేకంగా చేయాలని ఏం లేదు, ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి, చేసుకుంటారు. ఎవరు మొక్కులు వాడు. వారం అనేది అమ్మవారికి ఆదివారం గురువారం అనేది ఎక్కువ పెద్ద సంఖ్యలతో చేస్తారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో మాత్రమే ఈ బోనాలు ఎందుకు చేస్తారు? ఆషాఢ మాసం అంటే ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఆ అమ్మవారికి ఇష్టమైన రోజులు అన్నమాట. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైన రోజులు. ఇక మిగతా వాళ్ళ ఎప్పుడు చేస్తారో ఎవరు ఇష్టం వాళ్ళది, కానీ ఆషాఢంలోనే ఎందుకు చేయాలంటే అది అమ్మవారికి ఇష్టమైన రోజులు ఇవి. అందులో అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్యకు మాత్రమే ఎండ్ అవుతుంది కదా? అమావాస్య నుంచి అమావాస్య వరకు ఎండ్, తర్వాత కూడా చేసుకుంటారు, ఎవరు ఇష్టం వాళ్ళది. కానీ ఇప్పుడైతే ప్రత్యేకంగా అన్నమాట. తెలంగాణలో ఉండే వాళ్ళు మాత్రమే వస్తారా, బయట ఉండే వాళ్ళు కూడా వస్తుంటారా? ఎవరైనా మొక్కొచ్చు. తెలంగాణలో దేవుని మొక్కాలని ఏం లేదు, ప్రతి ఒక్కరు మొక్కొచ్చు. ప్రతి ఒక్కరికి దేవతనే, నువ్వు నేను అనేది ఏం లేదు, దేవత అందరికి దేవతనే. ఇక ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మొక్కుతారు. మనకు తెలిసిన సాంప్రదాయం ఏంటంటే ఈ అమ్మవారికి ఇష్టమైన రోజులు మన తెలంగాణలో ఇది ఒక గొప్పగా జరుపుకోవాలి పండుగ అని చెప్పేసి మనం అమ్మవారు అప్పుడు ఆ రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి మనం కూడా అదే దారిలో నడవాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు అట్లా చేస్తున్నాం. తెలంగాణలో మాత్రమే బోనాలు పండుగ జరుగుతుంది అనమాట. మాది ఏపీ, సో మాకు అక్కడ జరగదు. మంచి విషయాలన్నీ మాకు చెప్పారు. ఓకే, ఏమన్నా తప్పు మాట్లాడితే మావి, కరెక్ట్ మాట్లాడినా మీవి అని కూడా మేము అమ్మవారు మాకు ఆశీస్సులు ఉండాలి, వర్షాలు కురవాలని మా ఒక
విజ్ఞప్తి. వర్షాలు పడాలి. వర్షాలు పడాలి. తెలంగాణలో ధూమ్ధామ్ గా అయితే ఆషాఢ మాస బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఫస్ట్ బోనం అయితే మన గోల్కొండలోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం దేవతకు సమర్పించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బోనాలు అయితే సమర్పిస్తారనమాట దేవతకి. సో అంత విశిష్టత ఉంది ఇక్కడ. ఇక్కడైతే ప్రజలందరూ చాలా మంది వచ్చారు బోనం సమర్పించడానికి. తొలి బోనం అయితే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఈ రోజుకి 500 బోనాలు సమర్పిస్తారంట అమ్మవారికి. పొద్దున 6 గంటల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది జరుగుతుంది అనమాట. బోనంలో ప్రసాదంగా దేవతకి ఏమి ఇష్టం ఉంటే అది ఏదైనా పెట్టొచ్చు. మనం బెల్లమన్నం కావచ్చు, పెరగన్నం కావచ్చు. సో ఇట్లా ఏదైనా మనం ఇష్టమైనది పెట్టొచ్చు అనమాట. హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భీమవరం నుంచి వచ్చాను. భీమవరం నుంచి వచ్చారా? మీకు ఎట్లా తెలుసు ఇక్కడ మామూలుగా బోనాల గురించి? వాటిలో చూసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారాగా తెలుసుకున్నాను. ఇక్కడ బోనాలు బాగా జరుగుతాయి తెలంగాణలో అని చెప్పారని మీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చారు. అవునండి. ఇక్కడ మీరు ఫెసిలిటీస్ గానీ ఈ కార్యక్రమం ఇట్లా జరిగేదాన్ని బట్టి మీకు ఎట్లా అనిపించింది? నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రెడీ అవటం ఇవి ఇక్కడ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మవారిని చూడడానికి వచ్చారా? అమ్మవారి లాగే రెడీ అయ్యారు. మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అది. మీరు బోనం తీసుకొని వచ్చారా ఇక్కడికి? ప్రెజెంట్ అయితే బోనం తీసుకురాలేరు, Just జస్ట్ ఇచ్చే అవకాశం ఉండేమోనని చిన్న ఆశ. ఓకే, మరి బోనం సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. మీ కోరిక బలంగా అమ్మవారిని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను. నాతో పాటు అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిట్లో మీ కోరికలు కోరాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గర్భగుడికి పోయే మార్గం అయితే ఇది. ఇక్కడైతే తాపలు 300 తాపలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతి తాపకి మహిళలు అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ బోనాల పండుగ అంటేనే పోతురాజు అని చాలా అందరికి తెలిసిందనమాట. భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులు ఏంటంటే ఇప్పుడు బోనాల పండుగ చేయాల్సింది ఏంటంటే మన ఊరు అంతా, మనం పాడి పంట, మన పిల్లలు జల్లలు అందరూ చల్లగా ఉండాలని సల్లసాకలు పెట్టి సంవత్సరానికి ఒకసారి మనం మొక్కితే అన్ని విధాలా మనకు కోరిన కోరికలు ఇచ్చే అమ్మవారు జగన్మాత ఆదిశక్తి. తొలి బోనము అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ బోనం అంటారు. ఈ తొలి బోనం వెంబడి పోషరాజులతోటి విన్యాసాలతోటి గావు పిల్లలు ఘటము కుండలు అనుకుంటా తీసుకొచ్చి అమ్మవారికి అర్పితం చేసి వెళ్ళిపోతారు. అమ్మవారికి బలిచ్చి ఆటలు తీసుకొని వచ్చి మన ఇల్లు కూడా శాంతి ఉండాలని చెప్పి మొక్కులు మొక్కి వెళ్ళిపోతారు అన్నట్టు. కానీ ఖచ్చితంగా రావాలి ఆషాఢ మాసం అందు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం ముందు వచ్చి బోనాలు చేసి అమ్మవారికి సల్లం శాఖలు బెల్లం శాఖలు వేసి మన పాడి పంట పిల్లలు మన ఇంటిలో పడ సుఖ శాంతాలు అందరికి కలుగుతాయి. ఆషాఢ మాసంలో మాత్రమే బోనాలు సమర్పించడానికి కారణం ఏమంటారు? ఆషాఢ మాసం అంటే అమ్మవార్ల పూజలు అన్నప్పుడు అమ్మవార్ల పూజలు జరిగేది ఆషాఢ మాసం అంది. ఆషాఢ మాసం అందు నుంచి మళ్ళా తర్వాత శ్రావణం అమాస దాకా. ఆషాఢ మాసం ముఖ్యమైన రోజులు కాబట్టి దేవతకి ఇష్టం కాబట్టి ఈ 7 వారాలు అమ్మవారు బోనాలు కంపల్సరీ చెందించాలి. ఇక్కడ జరిగిన తర్వాతనే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఆషాఢం అంటే బోనాలు తొలి మొదలు గోల్కొండ బోనాలు. గోల్కొండ బోనాల్లో చేస్తేనే మిగతా రాష్ట్రాలలో బోనాలు.
సో చూశారు కదా తెలంగాణలో గోల్కొండలో జరుగుతున్న ఈ బోనాల పండగ విశిష్టత ఏంటో. సో ఇంత బాగా ఎవ్రీ సంవత్సరం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.